సంబంధించి కూడా కేబినెట్ లో కొన్ని కీలక అంశాలపైన చర్చించడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ దీని తర్వాత ఈ కేబినెట్ మీటింగ్ తర్వాత 90 రోజుల పాటు కాస్త బ్రేక్ అయితే ఇచ్చారు. కానీ మళ్ళీ ఈ ఎఫెక్ట్ మళ్ళీ ఉంటుందా లేదా అనేది తెలియదు. బట్ మనమైతే ఎక్కువగా వర్స్ట్ కేస్ కి అయితే ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి. కాబట్టి ఏంటి అసలు నిన్న కేబినెట్ మీటింగ్ లో ఏం జరిగింది అండ్ ఏంటి ఏ రకంగా స్టెప్స్ తీసుకోబోతున్నారు? మ్యామ్, ముందుగా మీకు అట్లాగే సుభాష్ గారికి, రేవంత్ గారికి, జీ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. ఇది మీకు తెలిసిందే, అంటే అమెరికా ఈరోజు చూస్తే ప్రపంచంలో కూడా ట్రేడింగ్కి టారిఫ్ బ్యారియర్స్, నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటుంటారు. ఇట్లాంటి వాటిని అన్నింటినీ కలుపుకుంటే ట్రేడింగ్కి మోస్ట్ ఫ్రీయెస్ట్ కంట్రీ అంటే అమెరికా వస్తుంది. సో దాంతో ఏమైంది అని అంటే అమెరికాకి ఎగుమతులు చాలా ఈజీగా అవుతాయి. కానీ అమెరికా నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు చేయాలి అని అంటే వాళ్ళ కంపెనీలు అక్కడి నుంచి చాలా సుంకాలు ఎదుర్కొంటున్నారు, లేకపోతే ఇతరత్ర వేరే అవరోధాలు ఎదుర్కొంటున్నారు. దాంతో అమెరికాలో మొత్తము ఇండస్ట్రీ అంతా లో కాస్ట్ ప్రొడక్షన్ కంట్రీస్ అంటే చైనా లాంటి దేశాలకు వెళ్ళిపోయింది. అక్కడ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, మనం అప్పుల్లో కూరుకుపోతున్నాము. ఎందుకంటే మనం అన్ని దిగుమతులు చేసుకోవాల్సి వస్తుంది, మన వస్తువులకేమో ఎగుమతులు చేద్దామంటే ఆ దేశాల వాళ్ళు రానివ్వట్లేరు అన్నది ఈ బేసిస్ మీద మొదలైన తర్వాత ట్రంప్ గారు మొత్తం మీద అన్ని దేశాల మీద 10% నుంచి మొదలుపెట్టి దాదాపు 54% వరకు ఏమో, ఎక్కువగా చైనా మీద 54% సుంకాలు అదనంగా పెంచారు వారు జనవరి 20 తర్వాత వచ్చినప్పటి నుంచి ఈ 2-3 నెలల్లో, ఈ 2.5 నెలల్లో. సో అక్కడి నుంచి ఇక మిగిలిన దేశాలన్నీ, కెనడా అండ్ చైనా తప్పించి మిగిలిన దేశాలందరూ, కెనడా కూడా పార్షియల్ గా, మిగిలిన దేశాలందరూ సరే ఇక్కడి నుంచి ముందుకెళ్లడం ఏంటి అని అంటే, సరే చూద్దాము, పరీక్షిద్దాము, మనము కలిసి వర్క్ చేసుకుందాము, తగ్గించడము, పెంచడము ఏవైతే ఉన్నాయో ట్రేడ్ అగ్రిమెంట్స్ కుద్దాము అన్న భాష మాట్లాడుతున్నారు. కొంతమంది ఇవి అంటే సింగపూర్ లాంటి దేశాలు ఉన్నాయి, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఉన్నాయి, ఏవి వారు ఆల్రెడీ 0% ఇంపోర్ట్ డ్యూటీస్ ఉన్నాయి, అంటే సుంకాలు ఉన్నాయి అమెరికా వస్తువుల మీద. అట్లాంటి దేశాలేమో అరే మేము ఇప్పటికి ఏమీ లేదు కదా, మేము అసలు ఏమీ వేయట్లేదు, అయినా మా మీద ఒక 10% వేశారు అన్నది మాట్లాడినా కొంత సమయంలో ఇదంతా సర్దుకుంటుందనే మాట్లాడారు. సో ఇప్పుడు ఏమైందంటే, కాకపోతే చైనా ఏం చేసింది, ఇమీడియట్ గా మీరు మా మీద ఇంత వేస్తారా, మేము ఇంత వేస్తాము అని చెప్పి వాళ్ళు పెంచడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఆఖరికి వస్తే మీరు ఇప్పుడు అన్నట్లుగా చైనా మీద 125% ఎక్కడికో వచ్చి ఊరుకుంది. వాళ్ళు కూడా 85% ఏదో అన్నారు, ఆ రేంజ్ లో ఉన్నాయి. అయితే మిగిలిన దేశాలన్నీ కదల్లే చేయబట్టి ఏమన్నారు అంటే, సరే ఇప్పుడు అమెరికాకి ఉన్నది కూడా మొత్తము 2 విధాలుగా, ఒకటి ఆర్థికంగా కూడా, అంటే వారి ఎగుమతి దిగుమతుల మధ్యలో ఉండే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు మామూలుగా, ఆ గ్యాప్ అమెరికాకి నెగిటివ్ గా చాలా ఎక్కువ ఉన్నది కూడా చైనాతోటే ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు కోల్డ్ వార్ అంటారు, అంతకుముందు రష్యా అమెరికా మధ్యలో ఉన్న ఇదేదైతే ఉండిందో, 2 క్యాంపులుగా ప్రపంచం ఏదైతే డివైడ్ అయిందో, యుఎస్ఎస్ఆర్ అమెరికా, ఇప్పుడు రష్యా కన్నా ఎక్కువగా అసలు రష్యా పెద్ద థ్రెట్టే కాదు, చైనానే మనకు థ్రెట్ అన్న టైప్ లో గత 30 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలకి అమెరికానే వచ్చి ఇన్వెస్ట్ చేసింది చైనాలో, అమెరికానే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసింది, అక్కడ తయారైన వస్తువులకి మళ్ళీ అమెరికానే అసలు సుంకాలు లేకుండా ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చింది చైనాకి. సో కాకపోతే ఇప్పుడు ఏమైంది, అది 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయింది. దాంతోపాటు సెక్యూరిటీ యాంగిల్లో కూడా, అంటే భద్రత విషయంలో కూడా మనకు పోటీదారులు అవుతున్నారు, ఆ గ్యాప్ పూర్తిగా తగ్గిపోతుంది, రేపు ఇది ప్రపంచం మొత్తం షిఫ్ట్ అవుతోంది అన్న యాంగిల్లో అమెరికా పనిచేస్తోంది. సో వారిని, మన శత్రువులు కాబోతున్న వారినో లేకపోతే శత్రువులనే అనుకోండి, ఇప్పుడు పోటీగా ఉన్న వారికి మనము ఈ ట్రేడ్ అడ్వాంటేజ్ ఇస్తూ వాళ్ళకి లాభసాటిగా ఉండి మనం అప్పుల్లో కూరుకుని మన దగ్గర ఏవి తయారు చేయకుండా వాళ్ళ మీద ఆధారపడిపోవడం అనేది ఇది ఇంకొక ఇక ముందు కొనసాగితే మనకి చాలా నష్టము, ఇప్పటికే చాలా నష్టమైపోయింది. ఇక ఇక్కడి నుంచి ముందుకు అట్లా వెళ్ళలేము అని చెప్పి దృఢ నిశ్చయంతో ఉన్నారు ట్రంప్ అయితే. సో నిన్న ఏం చేశారంటే, సరే చైనా ఒకరు రిటాలియేట్ అయ్యారు కదా, అంటే మేము పెంచితే వారు కూడా మళ్ళీ పెంచారు, వారి ఎక్కువ ఉన్నాయనే వారి స్థాయికి మేము తీసుకొస్తే మళ్ళీ దాని మీద ఇంకా ఎక్కువ వేస్తా అంటున్నారు. సరే వీరు పోటీదారులాగా ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ వర్క్ చేద్దామంటున్నారు, మిగిలిన వాళ్ళందరిది 10% సుంకానికి తగ్గించేస్తున్నాను, చైనాది మాత్రం ఇంకొంచెం పెంచి, ఎందుకంటే వాళ్ళు పెంచారు చేయబట్టి ఇంకొంచెం పెంచి హైయెస్ట్ లెవెల్లో. ఇప్పుడు ఏమైందంటే చైనా ఐసోలేట్ అయిందండి సిగ్గా. ఏమైనా చైనా మీద మాత్రం విపరీతంగా, అంటే నిన్న మీరు చైనా నుంచి ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటే ఒక $20 ఏదో షూజే ఇంపోర్ట్ చేసుకున్నారనుకోండి, అంతకుముందు అక్కడి నుంచి $20 వస్తువు ఇక్కడికి వస్తే ఒక $2 ఏదో $1 ఏదో
సుంకం కట్టేవారు. ఇప్పుడు $20 వస్తువు ఏదైనా వస్తే అమెరికాలో మళ్ళీ ఇంకొక $20 కట్టాల్సి వస్తుంది. అంతకుముందు 30కి అమ్మేది ఇప్పుడు 60కి అమ్మాలి అన్నట్టు వాళ్ళు. సో సడన్ గా 2 3 ప్రైసింగ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. చైనాకి హ్యూజ్ డిసడ్వాంటేజ్ అయిపోయింది. అమెజాన్ లాంటి కంపెనీలు, ఇప్పుడు మన దగ్గర కూడా అమెజాన్ ఉంది కదా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి కంపెనీలు వాళ్ళ ఈ కామర్స్ సైట్ లో అమ్మేవన్నీ కూడా మోస్ట్లీ 80-90% అవి చైనాలోనే తయారవుతాయి. అట్లాంటి వాటన్నిటిని వాళ్ళు కూడా ప్రస్తుతానికి ఆపేస్తున్నారు చైనాకి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 10 అయిపోయింది సుంకం ఒకటేసారి చైనా మీద అయిపోయేసరికి. అంతకుముందు $2 సుంకం కట్టేది ఇప్పుడు $20 కట్టాలి, అంతకుముందు 100 కట్టేది ఇప్పుడు $1000 కట్టాల్సిన పరిస్థితి వచ్చేసరికి వారు ఇంపోర్ట్స్ అన్ని ఏవైతే వస్తున్నాయో వాటిని ప్రస్తుతానికైతే ఆపండి అన్న టైప్ లో ఉన్నారు. సో ఇప్పుడు మొత్తం ఫోకస్ అంతా కూడా చైనా ఒకవైపు, మిగిలిన ప్రపంచం అంతా ఒకవైపు, అమెరికా మిగిలిన ప్రపంచం అంతతో మాట్లాడుతుంది. మనము ఒక అరేంజ్మెంట్కి వద్దాము, ఇద్దరికి లాభదాయకమైన అరేంజ్మెంట్కో లేకపోతే అట్లీస్ట్ ఇద్దరికి ఒప్పుకోలు ఉండే మన ఇద్దరం ఒప్పుకునే విధంగా ఉండేటువంటి అగ్రిమెంట్స్కి వద్దాము అన్న సిచ్యువేషన్ లోకి వచ్చింది. ఇప్పుడు ఇండియా స్టాండ్ ముందు నుంచి కూడా ఏముండింది అని అంటే, మోడీ గారు ట్రంప్ ఎప్పుడైతే దేశ అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకరణ చేశారో జనవరి 20కి, దాని తర్వాత అసలు వెళ్ళి పర్సనల్ గా కలిసిన నాయకుల్లో, దేశాధినేతల్లో మోడీ గారు 3వ వారు అనుకుంటారు. అంతకుముందు ఇజ్రాయెల్, జోర్డన్ కింగ్ వీరు వచ్చినట్టున్నారు. దాని తర్వాత మోడీ గారే కలిశారు. కలిసినప్పుడే ఆ రోజు కూడా అన్నది ఏంటంటే, ఇప్పుడు మీ సుంకాలు మేమేం తెస్తున్నాం, మీరేం తెస్తున్నాం, ఓకే అది మేము కొంచెం ఎక్కువ, మేము చాలానే ఎక్కువ ఇస్తున్నాం మీకన్నా కూడా, కానీ మనం ఇప్పుడు జరుగుతున్న ట్రేడ్ కాదు చూడాల్సింది, దీన్ని 2 3 ఎట్లా చేద్దాము, అంతకైతే మనము ట్రేడ్ అగ్రిమెంట్కి వద్దాము. మేము కూడా అమెరికా నుంచి మాకు కూడా కావాలి, చాలా విషయాలు కావాలి, ఎస్పెషల్లీ మీ టెక్నాలజీ కావాలి, అందులో మీరు సహకరించండి, మేము ఇది మీ వస్తువుల మీద మేము వేస్తున్న సుంకాలు తగ్గించేది మేము చూస్తాము. మన ఇద్దరం అసలు ఇప్పుడున్న ట్రేడ్ కాదు, దీన్ని 4 ఎట్లా చేయాలి, 2 ఎట్లా చేయాలి, దాని తర్వాత ఇద్దరము ఎట్లా లాభపడాలి అనేది ఆలోచిద్దాము. మనం ఒక ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఆ రోజు మాట్లాడుకున్నది ఏంటంటే, ఒక ట్రేడ్ అగ్రిమెంట్ మీద వర్క్ చేద్దాము అని అంటే, ఈ సెప్టెంబర్ సమయం కల్లా అది పూర్తిగా ఇన్ ప్లేస్ ఉండేటట్లుగా ఒక టార్గెట్ పెట్టుకున్నారు. సో అందుకనే మొదటిసారి మనకి వేసినప్పుడు కూడా మిగిలిన దేశాల కన్నా మనకు తక్కువ వేశారు. అంటే లోవర్ కేటగిరీలో జపాన్, ఇండియా ఇట్లాంటి కంట్రీస్కి వేసినట్టుగా 25, 26, 27% ఆ రేంజ్ లో వేశారు ట్యాక్సెస్. అప్పటికే మనకు చైనా ఇట్లాంటి దేశాలతో కంపేర్ చేస్తే మనకు కొంచెం అడ్వాంటేజెస్ గా ఉండింది. ఈ రోజు ఆ 27% కూడా పోయి ఇప్పుడు 10% వచ్చింది ఇండియా మీదకి. చైనా మీద 100% దాటితే ఇండియా మీదకి సుంకము 10% వచ్చింది. ఇప్పుడు మన వాళ్ళు చేసేది కూడా, అంటే మన ప్రభుత్వం చేస్తున్నది కూడా, ఇప్పటికే పీయూష్ గోయల్ గారు ఆల్రెడీ అమెరికాకి ట్రిప్స్ అయ్యాయి, మన అధికారులు కూడా చాలా మంది తిరుగుతున్నారు. జయశంకర్ గారు మాట్లాడారు దీని మీద, నిన్న పీయూష్ గోయల్ గారు కూడా మాట్లాడారు. ఈ 2 దేశాలకి లాభదాయకంగా ఉండే విధంగా. అండ్ చైనా విషయం వేరు. చైనా ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ప్రపంచానికే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న చైనా, మనము మేక్ ఇన్ ఇండియా చేయాలనుకుంటున్నాం. సో ఈ సిచ్యువేషన్ లో వీరందరూ అంటే అమెరికాతో కలిసి మనకిది లాభదాయకంగా ఎట్లా అవుతుంది, మన దగ్గర కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెరిగే విధంగా ఎట్లా ఇదవుతుంది, అమెరికా యొక్క టెక్నాలజీని, ఇన్వెస్ట్మెంట్స్ ని మనం ఎట్లా లాభదాయకంగా చేసుకోవచ్చు అన్న దృక్పథంలో ఈ చర్చలు నడుస్తున్నాయి. అంటే మన ఆలోచన నడుస్తోంది, చర్చలు కూడా నడుస్తున్నాయి అమెరికన్స్ తో కూడా. ఈవెన్ ట్రంప్ గారు కూడా రిఫర్ చేశారు. సో త్వరలోనే త్వరలోనే అంటే ఇంకొక 2 3 నెలలు పట్టొచ్చు. ఇవన్నీ కాంప్లికేటెడ్ ఇష్యూస్ అండి. అంటే ఎన్నో విషయాలు ఉంటాయి కదా, మన అగ్రికల్చర్ దగ్గర నుంచి ఇంకెన్నో ఉంటాయి. టారిఫ్ బ్యారియర్స్ అంటారు, నాన్ టారిఫ్ బ్యారియర్స్ అని చెప్పి, మనం సబ్సిడీలు ఇట్లాంటివన్నీ ఈవెన్ అమెరికా ఇస్తుంది వాళ్ళ అగ్రికల్చరల్ గూడ్స్ కి, అంటే వ్యవసాయ ఉత్పత్తులకి చాలా సబ్సిడీలు ఇస్తారు. అది ఇండైరెక్ట్ గా కాంపిటీషన్ స్క్యూ చేస్తుంది. సో ఇవన్నీ విషయాలు క్లారిఫై చేసుకునేసరికి ఇంకో 2 3 నెలలు పట్టొచ్చు. మనం ఒక మంచి ట్రేడ్ అగ్రిమెంట్ తో, అమెరికాతో మంచి ట్రేడ్ అగ్రిమెంట్ తో బయటకు వచ్చే అవకాశం ఉంది. అది దేశానికి లాభదాయకమయ్యే. ఓకే అండి, కిషోర్ రెడ్డి గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. ఎస్, నెక్స్ట్ సుభాష్ బాబు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇప్పుడు మనం చూస్తున్నాం